IVS గుడ్ మార్నింగ్. TV5 మనీ అండ్ న్యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రీ మార్కెట్ ట్రెండ్స్ మనకు వస్తున్నాయి, పెద్దగా మనకి ఇంపాక్ట్ ఏమీ అనిపించట్లేదు. ఆల్మోస్ట్ 12 పాయింట్స్ ప్లస్లో 8627 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 142 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ కొత్త సిరీస్లోకి మనం అడుగు పెట్టాం. 8600 పాయింట్ల పైన నిఫ్టీ కొనసాగుతుందా లేదా, ఈరోజు ఎలాంటి ట్రెండ్ ఉండొచ్చు ఈ వీకెండ్లో అన్న అంశాలు తెలుసుకుందాం మనం. అండ్ సైమల్టేనియస్గా కొన్ని ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. కొన్ని ఈమెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫినాన్స్ని 480 రూపీస్లో 200 షేర్స్ తీసుకున్నారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 800 రూపీస్లో 100 షేర్స్ తీసుకున్నారు. ఒక 1 year పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. స్టాప్ లాస్ అండ్ ఎలాంటి ఇది అబ్జర్వ్ చేస్తారు మీరు? మీరు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ మీరు రీసెంట్గా కొంచెం ఇది కరెక్షన్ స్టార్ట్ అయిందండి. అంటే ఎందుకంటే మనకు ఒక డ్రీమ్ రన్ తర్వాత ఒక 250 లెవెల్స్ నుంచి ఇది నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆడడానికి అవకాశం ఉందండి. అయితే మీరు 1 year అంటున్నారు కాబట్టి ఇక స్టాప్ లాస్ అంటే అరౌండ్ 420 దగ్గర స్టాప్ లాస్ యాక్చువల్గా చెప్పాల్సి ఉంటుందండి. అయితే 1 year కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇది ఈవెన్ 400 మార్కెట్లో బాగా కరెక్షన్ కానీ చోటు చేసుకుందంటే ఈవెన్ 400 బిలో కూడా వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం అరౌండ్ 460 ఆ లెవెల్లో కొంచెం సెల్లింగ్ అనేది ఎన్కౌంటర్ కావచ్చు. తర్వాత కేఎన్ఆర్ ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మనం గతంలో కూడా ఒక 400 దగ్గర లెవెల్స్లో రికమెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 800కి వెళ్ళి రివర్సల్ ప్యాటర్న్ అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇది కూడా నియర్ టర్మ్ మాత్రం ఇది 720 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి రెండు కూడా మంచి స్టాక్సే. మీరు రెండు కూడా లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. అనిల్ కుమార్ అడుగుతున్నారు, నాట్కో ఫార్మా 1 month నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఇంకొక 1 month పాటు హోల్డ్ చేయగలరు. 2500 షేర్స్ తీసుకున్నారు. ఎలాంటి ఇది మీరు ఇస్తారు సజెషన్? ఐ థింక్ సేమ్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే చేయడం జరిగిందండి. సో ప్రాబ్లీ 1 month కాకుండా అట్లీస్ట్ 1 quarter మీరు హోల్డ్ చేయాలి. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ట్రేడింగ్ 540 కింద క్లోజ్ అవుతే కనుక ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. లేదు అంటే కనుక 630 640 దగ్గరికి వస్తే కనుక మీరు కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రశాంతి అడుగుతున్నారు, సెంచరీ ప్లై 100 షేర్స్ 260 రూపీస్లో తీసుకున్నారు అండ్ 7% లాస్లో ఉన్నారు. భారత్ ఫోర్జ్ 7% లాస్లో ఉన్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మేఘమణి ఆర్గానిక్స్ ఈ స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 7% లాస్లో ఉన్నారు. ఎలాంటి స్ట్రాటజీ మీరు సజెస్ట్ చేస్తారు? యావరేజ్ చేసుకోవచ్చా ఈ టైంలో, ఎగ్జిట్ అవ్వచ్చా? ఐ థింక్ మీ దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ మంచి స్టాక్స్ అండి. ఐ డోంట్ థింక్ యూ షుడ్ వరీ, ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఆల్మోస్ట్ హై ప్రైస్ పాయింట్లో కొనుంటారు. ఎందుకంటే లాస్ట్ 3 to 4 monthsగా మార్కెట్ 2000 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. అలానే ఈ స్టాక్స్ కూడా 30 to 40% పెరిగినాక కొన్నారు. సో ఇన్ కేస్ మీకు 1.5 year వ్యూ ఉంటే కనుక మేబీ ఎక్సైడ్ నా ఉద్దేశంలో 180 182 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుంది. అక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు. మిగతా స్టాక్స్ కూడా 5 to 10% కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి వాణి. అడగండి వాణి గారు. హలో, నమస్తే అండి. అడ్వాన్స్ ఎంజైన్స్ ఈ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఒక 2 years వ్యూ అండి. అడ్వాన్స్ నుంచి లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కొద్దిగా వీక్ అయింది. 1 day 11% 12%, ఆ తర్వాత నిన్న కూడా ఒక 7-8% దాకా వీక్ అయింది. ఎలాంటి ఇది సజెస్ట్ చేస్తారు మీరు? నిన్న మంచి లో నుంచి నిన్న రికవరీ చూసామండి, చాలా స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. అయితే ఇది ఇంట్రాడే రికవరీయా లేకపోతే ఇంకా ఈ రికవరీతో ఇంకా ఈ స్టాక్ ఇంకా కరెక్షన్ ఆగిపోయింది అనుకోవచ్చు అనేది చెప్పడం మాత్రం కొంచెం టైం పడుతుందండి. 1-2 రోజులు అట్లీస్ట్ ఇది 2000 పైన సస్టైన్ కావాల్సి ఉంటుంది. అప్పుడే మనం ట్రెండ్ అనేది మళ్ళీ ఇంకొక అప్ మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. బట్ మనకి ఆ సెల్లింగ్ అంటే లాస్ట్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్లో సెల్లింగ్ విధానంగా చూస్తే మనకు కొంచెం కొంచెం ఇన్స్టిట్యూషన్స్ వైపు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో చూస్తున్నాము. కాబట్టి ఇది కొంత కొనసాగే అవకాశం ఉందండి. క్లోజర్గా 1800 వరకు మళ్ళీ రావచ్చు, ఒకసారి టెస్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు 1800 బిలో కంటిన్యూగా ట్రేడ్ కాకుండా దాని అబౌవ్ ఉంటే మాత్రం మీరు అక్కడ ఒకసారి మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అయినా కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్. తర్వాత వీళ్ళున్న బిజినెస్ అనేది కొంత పీర్ కాంపిటీటర్స్ పెద్దగా లేరు, యూనిక్ బిజినెస్లో ఉన్నారు. కాబట్టి లాంగ్ రన్ కోసం మీరు కరెక్షన్స్లోనే ఎంటర్ కమ్మని చెప్తాను. హైదరాబాద్ నుంచి మధుకర్ మరో కాలర్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ మధుకర్. హలో, అవంతి ఫుడ్స్ అండి? అవును సార్, అవంతి ఫీడ్స్ 550లో కొన్నాను సార్. ఓకే, హోల్డ్ చేస్తున్నాను. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. కొద్దిగా అది టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి కొద్దిగా రాజేంద్ర సార్ చెప్పమంటారు సార్. ఓకే, టార్గెట్ ఎంత వరకు పెట్టుకోవచ్చు? ఫైన్ అండి.
ఐ థింక్ మీరు యాక్చువల్లీ మంచి ప్రొటెక్టివ్ ప్రాఫిట్లోనే ఉన్నారండి. 610 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో లాస్ట్ 7 డేస్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో 598 నుంచి ఆల్మోస్ట్ అప్పర్ సైడ్ 628 దాకా పెరగటం చూస్తున్నాం. సో 30 రూపీస్ రేంజ్లోనే కీలకంగా ట్రేడ్ అవుతుంది. దీని ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 631, మేబీ 631 దాటితేనే మళ్ళీ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ మనం లాస్ట్ కొన్ని రోజులుగా గమనిస్తున్నాం, రిజల్ట్స్ బాగున్నప్పటికీ స్టాక్స్ అంత పెరగట్లేదండి. బట్ రిజల్ట్స్ బాగోలేకపోతే మటుకు చాలా పనిష్ చేయడం చూస్తున్నాం స్టాక్స్ని. సో నా ఉద్దేశంలో మీరు 5 డే లో ఏదైతే ఉందో 598 కింద 595 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మార్కెట్ రిజల్ట్స్ బాగుండి అరౌండ్ 630 నుంచి 650 మధ్యలో వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు, గుడివాడ నుంచి శ్యామల. అడగండి శ్యామల గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మేము ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ 206 రూపాయలు కొన్నాం సార్. ఓకే, అవి 18 షేర్లు ఉన్నాయి. అవి ఎంత వరకు ఉంచుకోవచ్చు అంటారు? మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారండి మీరు. సార్ అవును సార్, ఇప్పుడు అమ్మేసుకోమంటారా సార్, లేకపోతే ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఓకే, ఐ థింక్ 266 అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రైస్ అండి. ప్రాబబ్లీ మీరు ఆల్మోస్ట్ 4 times ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇన్ కేస్ మీకు మనీ అవసరం లేకపోతే డెఫినెట్లీ ఉంచమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ కంటిన్యూస్గా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం. సో మేబీ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతే కనుక వర్స్ట్ కేసులో ఈ 600 వస్తుంది. స్టిల్ మీరు 3 times ప్రాఫిట్లో ఉంటారు. సో దీని హిస్టారికల్ హై 2010లో 1491 దాకా వెళ్ళింది. సో మేబీ నెక్స్ట్ 2 years మీరు హోల్డ్ చేస్తే కనుక 1491 to 1500, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50% అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో అయితే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. అండ్ కాలిఫోర్నియా నుంచి వెంకట్ మరొక. అడగండి వెంకట్ గారు. హలో, అదే గుజరాత్ ఆల్కలీస్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 55 to 60% ప్రాఫిట్ లో ఉన్నానండి. ఓకే, ఐ థింక్ మన కుటుంబరావు గారు ఇచ్చిన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అనుకుంటా. ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? గుజరాత్ ఆల్కలీస్ లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? గుజరాత్ ఆల్కలీస్ ఇది కంటిన్యూగా మనకి చూస్తున్నాం అంటే 1-sided అప్ ట్రెండ్ అనేది చూసాం. ఈవెన్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ లెవెల్లో క్లోజర్గా 420 దగ్గర ఇది కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఒక డ్రీమ్ రన్ తర్వాత ఇందులో ఒక ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఈవెన్ కన్సాలిడేషన్ జోన్లోకి వచ్చి కొంచెం కరెక్షన్ రావచ్చు. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో కానీ చూడాలి అనుకుంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే దీంట్లో మంచిది అనిపిస్తుందండి. నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో మళ్ళీ దీన్ని పిక్ చేసుకోమంటాను. ఓవరాల్గా ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఈవెన్ సెక్టర్ పరంగా కూడా చూసుకుంటే సెంటిమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది. క్లోజర్గా 420 దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మళ్ళీ లోయర్ లెవెల్లో రీఎంటర్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే మాత్రం మీరు లాంగ్ టర్మ్కి 1 year 1.5 year కోసం ఈవెన్ ఇక్కడి నుంచి కరెక్ట్ అయినా కూడా హోల్డ్ చేయగలిగితే మాత్రం హోల్డ్ చేసుకోమని చెప్తాను. గుంటూరు నుంచి కమల్ మరొక. సాయి గారు, నా దగ్గర సింటెక్స్ 90 రూపీస్ కాల్ తీసుకున్నానండి ఈ సిరీస్ కి, అది హోల్డ్ చేయవచ్చా? అలానే ఈ సిరీస్ కోసం ఆప్షన్స్ లో ఏదైనా ఒక స్టాక్ రికమెండ్ చేయమని సార్. సింటెక్స్ 90 రూపీస్ కాల్ ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? నేను 4 రూపీస్ లో 4.2 తీసుకున్నానండి. ఓకే, 90 ఐ రూపీస్. థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఐ థింక్ క్లోజ్లీ మీకు అరౌండ్ 6.5-7 రూపీస్ 50% ప్రాఫిట్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే దీనికి మేజర్ రెసిస్టెన్స్ అనేది 89 దగ్గర ఉంది. సో స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంటుంది. కరెంట్లీ 85 రూపీస్ ఉంది. అదేవిధంగా ఈ స్టాక్ కనుక 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుతే కనుక విచ్ ఈస్ 78 రూపీస్. సో 78 కింద క్లోజ్ అవుతే మీ కాల్ ఆప్షన్ మీరు అమ్మేయండి. లేదు నియర్ టు 89-90 వస్తే కనుక డెఫినెట్లీ మీ కాల్ ఆప్షన్ 6.5 to 8 మధ్యలో ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మరొక కాలర్ యుఎస్ నుంచి సురేష్. అడగండి. నా దగ్గర షేర్స్ అనుకున్నాను. ఒకటి ఫెడరల్ బ్యాంక్, ఒకటి ఎన్బిసిసి. ఫెడరల్ బ్యాంక్ 97లో 300 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. ఎన్బిసిసి 192 రూపీస్ లో 300 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. సో ఈ ప్రైస్ పాయింట్ లో నేను ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఎన్బిసిసి అండ్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ రేంజ్ అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో బేసికలీ ఐ థింక్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసామండి ఫెడరల్ బ్యాంక్లో మనం. సో 81-85 మధ్యలో ఇది కొద్ది రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ మనకి 79 ఏదైతే లైఫ్ టైం హై ఉందో ప్రీవియస్ లైఫ్ టైం హై అది బ్రీచ్ అవటం చూసాం. సో ఐ థింక్ 96 నుంచి 110 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇమీడియట్గా యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 60 నుంచి 85 దాకా ర్యాలీ అవటం చూసాం. సో మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అంటే 50% రిట్రేస్ అయినప్పుడు అరౌండ్ 72 నుంచి 75 వస్తే యావరేజ్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఎన్బిసిసిలో కూడా మేబీ కొద్దిగా సైడ్ వేస్ మూవ్మెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ గవర్నమెంట్ డైవేస్ తర్వాత ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 60 to 70 రూపీస్ డౌన్ఫాల్ రావటం చూసాం. ప్రాబ్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో 50% తీసుకోవచ్చు.
అండ్ ఇక్కడ నుంచి 7 to 8% కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు. బట్ ఈ 2 స్టాక్స్ కూడా ప్రాబ్లీ మీరు అట్లీస్ట్ 4 quarters అంటే 1 year కోసం అయితే ఐ థింక్ యూ క్యాన్ యాడ్. హైదరాబాద్ నుంచి గుప్తా మరొకాలం. రండి గుప్తా, హలో చెప్పండి. సార్ ఎస్కార్ట్స్ 180లో కొన్నాను సార్. ఎస్కార్ట్స్ ఒకటేసారి ఫాల్ వచ్చింది. ఇంకోటి ఈక్విటాస్ కొన్నాను. ఓకే, ఈ రెండు స్టాక్స్ కోసం కొంచెం చెప్తారా సార్? ఎస్కార్ట్స్ ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్స్లో ఉన్నారు. కొద్దిగా రిజల్ట్ చెప్తాను. అంటే ఎస్కార్ట్స్ మనం చూస్తున్నామంటే రిజల్ట్ పరంగా ఓకేనండి, అంటే అది కూడా పెద్ద ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి చూస్తున్నాం లాస్ట్ ఒక ఫ్యూ డేస్ కానీ గమనిస్తుంటే ఈవెన్ దాదాపు అన్ని కౌంటర్స్లో రిజల్ట్ బాగా వచ్చిన కౌంటర్స్లో కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. ఈవెన్ మరి ఇంకోటి కూడా చూస్తే మీకు ఆటోమొబైల్ స్టాక్స్లో లాస్ట్ కొన్ని రోజులుగా అంటే గత 4-5 నెలలుగా మంచి ర్యాలీ చూసాము. అయితే ప్రస్తుతం అయితే అంటే ఎస్కార్ట్స్ కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉందండి. 380 ఆ లెవెల్ కానీ సస్టైన్ కాలేదంటే మాత్రం కొంచెం వీక్ కావచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేసుకోమంటాను. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది కొంచెం 380 లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే క్లోజర్గా ఈవెన్ 340, 320 లెవెల్స్ కూడా ఈవెన్ అంటే మార్కెట్లో డీప్ కరెక్షన్స్ అనేది ఉంటే మాత్రం రావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు లోయర్ లెవెల్స్లో ఎంటర్ కమ్మని చెప్తానండి. సుబ్రహ్మణ్యం మెయిల్ చేశారు. గోల్డెన్ టొబాకో, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఈ 2 స్టాక్స్ 3 months టైం హోరైజన్ తీసుకోవచ్చు. గోల్డెన్ టొబాకో 1 or 2 days నుంచి కొద్దిగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా గోల్డెన్ టొబాకో అంత నేను కూడా అయితే అంత క్వాలిటీ స్టాక్ అయితే కాదండి. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందే మనం అనుకుంటున్నాం మిడ్ క్యాప్ స్టాక్స్లో ఒక ర్యాలీ చూసాము, మెయిన్ లిక్విడిటీ బేస్డ్ ర్యాలీ. కాబట్టి మీరు దీనికన్నా చాలా క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. గోల్డెన్ టొబాకో అయితే వద్దని చెప్తానండి. ఈ స్టాక్ యాక్చువల్లీ చూస్తే కనుక 750 రూపీస్ ఉండింది 2007లో, అండ్ ఆల్మోస్ట్ ఇది యాజ్ లో యాజ్ 25 రూపీస్ దాకా కొలాప్స్ అవటం చూసాం. సో ఇట్స్ టోటలీ ఆపరేటెడ్ స్టాక్స్గా మనం పరిగణిస్తాం. అండ్ ఏమాత్రం ఈ ప్రైస్ అప్ మూవ్స్ వచ్చేది ఇట్స్ ఓన్లీ మిడ్ క్యాప్ ఫ్యాన్సీ వాళ్ళు వస్తున్నాయి. అండ్ ఇట్లాంటి స్టాక్స్ని మనం డెడ్ క్యాట్ బౌన్స్ ఉంటాం. డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. ఇన్ కేసు ఉంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఇవాళ కూడా మార్కెట్ మనకి ఆల్మోస్ట్ 1.5 minutes ఓపెన్ కాబోతుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ ఎక్కువగా ఉండొచ్చు. ఆ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 27 కోట్ల రూపాయల 5 కోట్ల రూపాయల లాభాన్ని ఉండేది. ఇప్పుడు అది 27 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. దీంతో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కొద్దిగా వీక్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జిఎంఆర్ ఇన్ఫ్రా కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఓపెనింగ్ ప్రైస్లో కూడా ఒక 7 to 8% ఆఫ్ స్పోర్ట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే జిఎంఆర్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ని అక్కడ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో చాలా కాలం నుంచి ఆర్బిట్రేషన్ గొడవలు నడుస్తున్నాయి మాల్దీవ్స్ ప్రభుత్వానికి జిఎంఆర్ ఇన్ఫ్రాక్ మధ్య. ఆర్బిట్రేషన్ కేసు నిన్న విన్ అయింది జిఎంఆర్. దీంతో ఆల్మోస్ట్ ఒక $270 million మేర వీళ్ళకి పరిహారం జిఎంఆర్కి అందబోతోంది. 1800 crores ఆఫ్ ఆర్డ్ అమౌంట్. అందువల్ల జిఎంఆర్ ఇవాళ కొద్దిగా ఫోకస్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రికాల్ కూడా ఆల్మోస్ట్ 2.8 crores ఉన్న ప్రాఫిట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 crores ఆఫ్ ప్రాఫిట్కి పెరిగాయి. దీనివల్ల ప్రికాల్ కూడా వాళ్ళు పాజిటివ్గా ఉండొచ్చు. ఎస్ఎల్ ప్రోప్యాక్ కూడా అట్రాక్టివ్ కనిపిస్తుంది. వాళ్ళ Q2లో ఆల్మోస్ట్ 27% ఆఫ్ జంప్ మనం చూస్తున్నాము. అండ్ టోరెంట్ పవర్ నిన్న మార్కెట్ బాగా పనిష్ చేసింది, ఎందుకంటే ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 42% దాకా తగ్గాయి. ఇవాళ కూడా టోరెంట్ ఫార్మాలో కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విఆర్ఎల్ లాజిస్టిక్స్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది ఈ స్పేస్. బట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ ఒక 50% మేర తగ్గాయి. 30 crores ఉన్న నెట్ ప్రాఫిట్ 14 crores దిగి వచ్చింది. దీంతో ఎబిటా మార్జిన్స్ కూడా కొద్దిగా తగ్గడం చూస్తున్నాం. అందుకని విఆర్ఎల్ లాజిస్టిక్స్లో కూడా ఇవాళ కొద్దిగా మనకు నెగిటివ్ యాక్షన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ ఓపెనింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 4 points డౌన్తో 17 points డౌన్తో 8,598 దగ్గర నిఫ్టీ ట్రేడ్ స్టార్ట్ అయింది. 8,600 లెవెల్ దిగువన ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతోంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కాస్త పాజిటివ్ కనిపిస్తున్నప్పటికీ బట్ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం కాస్త వీక్గానే కనిపిస్తుంది. 100 points డౌన్తో సెన్సెక్స్ 27,822 points దగ్గర. రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. గ్లెన్మార్క్ 1.5%, BEL 3% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ఎనీ ఓపెనింగ్ ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా 75 points డౌన్తో 19,440 దగ్గర. ఐ థింక్ నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే అప్మూవ్ చూసామో ప్రాబ్లీ అది ఫిజిల్ అవుట్ అవటం చూస్తున్నాం అండి. సో మేబీ మార్కెట్ అరౌండ్ 50-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8556 అంటే ఇక్కడ నుంచి 40 points కింద కొద్దిగా సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్. ఐ థింక్ ట్రేడింగ్ అయితే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ కరెంట్లీ. మేబీ 8556 కింద ట్రేడ్ అవుతానే మేబీ షార్ట్ పొజిషన్స్ ఫస్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా ఎలా జరుగుతుందో కూడా మనకు 1 or 2 దీనిలో ఇమీడియట్గా మీకు వస్తాయి.
అండ్ కాలర్ హైదరాబాద్ నుంచి సుబ్బారావు ఉన్నారు. అడగండి సుబ్బారావు గారు. నేను డ్యూకాన్ ఇన్ఫ్రా ఉంది కదా సార్, అది నేను హోల్డ్ చేశాను. ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు 71 దగ్గర ఉంది. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్. డ్యూకాన్. ఓకే డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ నేను హోల్డ్ చేస్తున్నాను. ఓకే. ప్రెసెంట్ 72 దగ్గర ఉంది. ఓకే. 320 షేర్స్ ఉన్నాయి. నేను ఇంకా ఉంచాలా? ఓకే. డూపాన్ నాకు తెలిసి డూపాన్ స్పోర్ట్స్ వేర్ ఉంది కదా, దట్ ఇట్స్ నాట్ ఫైన్. మనం మీరు అడిగేది క్లియర్గా అడిగితే అయిపోతుంది. డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ అని ఉంది, DUCON డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్. 70 రూపీస్ 72 బాంబే ట్రేడెడ్ స్టాక్ అండి. సో లాస్ట్ 3 months గా ఆల్మోస్ట్ ఈ స్టాక్ ప్రాబ్లీ 14 రూపీస్ నుంచి దగ్గర దగ్గర 70 రూపీస్ దాకా పెరగటం చేసాం. సో ఐ థింక్ 2012లో ఇది లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో యావరేజ్ మంత్లీ 4,07,000 ట్రేడ్ అవుతున్న స్టాక్. సో లాస్ట్ 2 months నుంచి హ్యూజ్ వాల్యూమ్స్ చూస్తున్నాం. 42 lakhs నుంచి 50 lakhs దాకా ట్రేడ్ అవుతాం. సో టెక్నికలీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద స్టాక్ ప్రాబ్లీ, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్లో ఉంది అండ్ ఆల్ టైమ్ హైస్ వెళ్ళటం చూస్తున్నాం. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేస్తే కనుక అరౌండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 70 ఉంది. 52 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ ఇది 90 to 100 అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఇదే కంపెనీకి ఫండమెంటల్స్ పరంగా ఏం లేదండి. కంపెనీ ఇది కంప్లీట్గా ఏంటంటే ఆపరేటెడ్ కైండ్ ఆఫ్ మనకి మూవ్స్ చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాం. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 20% లోయర్ సీలింగ్ మనం పడ్డం చూస్తున్నాం. వండర్లా 3% డౌన్తో ట్రేడ్ అవుతుంది. VRL లాజిస్టిక్స్ ఇంతకుముందే మనం అనుకున్నాం. ఆస్టా కూడా 6% డౌన్తో ట్రేడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ నెగిటివ్ రిజల్ట్ మార్కెట్ ఈ స్టాక్స్ని కొద్దిగా పనిష్ చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెక్ మహీంద్రా 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్, GMR ఇన్ఫ్రా మనం ఇంతకుముందే అనుకున్నాం 4.5% గెయిన్స్తో 14 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నెట్వర్క్ 18 అండ్ గోద్రేజ్ కన్స్యూమర్, బజాజ్ ఫిన్సర్వ్, JK లక్ష్మి, నాట్కో ఫార్మా లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% గెయిన్స్తో ఇనిషియల్ ట్రేడ్లో కాస్త ప్రాఫిటబుల్గా కనపడడం మనం చూస్తున్నాము. అయితే మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు పెద్దగా ఫెమిలియర్ నేమ్స్ కనిపించట్లేదు. ఇండస్ట్రియల్ అండ్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ స్టాక్ ఒక 19% గెయిన్స్తో 1361 దగ్గర ట్రేడ్ అవుతుంది. సినీ లైన్ ఇండియా కొద్ది రోజు ఈ స్పేస్లో అట్రాక్టివ్ కనిపిస్తున్న స్టాక్ ఇది. 60-65 రూపీస్ నుంచి 90 రూపీస్ లెవెల్స్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ఈ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లో ఉన్న వాటిలో పీర్ కంపారిజన్లో కాస్త ప్రైస్ తక్కువగా ఉన్నప్పటికీ బట్ ఈ స్టాక్లో ఇవాళ ఒక 12% గెయిన్స్తో 81 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సినీ లైన్ ఇండియా అండ్ తర్వాత బ్లూ చిప్ టెక్స్ ఇండస్ట్రీస్ 11% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. పెద్దగా మనకి ఫెమిలియర్గా లేని నేమ్స్ ఇవి. ఓకే ఫైన్. ఫుడ్స్ అండ్ ఇన్స్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 8% గెయిన్స్తో 1175 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇనిషియల్ ట్రేడ్స్లోనేమో 19 పాయింట్స్ డౌన్తో 8596 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ BSE అడ్వాన్సెస్ 550, డిక్లైన్స్ 216. టోటల్గా ట్రెండ్ మాత్రం కాస్త అంత వీక్గా మనకు కనిపించట్లేదు. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. ఒంగోలు నుంచి చంద్ర. అడగండి చంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. JSW స్టీల్ నవంబర్ సిరీస్ కాంట్రాక్ట్ 1670లో బై చేసాం సార్. ఓకే. దాన్ని హోల్డ్ చేసి సార్ ఎంతవరకు తర్వాత వచ్చేసి భారత్ ఫోర్జ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి ఈ సిరీస్లో కానీ గమనిస్తే కొంచెం వీక్ ఉండే అవకాశాలు ఇనిషియల్గా ఫస్ట్ కొన్ని రోజులు వీక్ ఉండే అవకాశాలు ఉంటాయి. మార్కెట్స్ ఉండే అవకాశం ఉందండి. దీనికి 2-3 కారణాలుగా చెప్పొచ్చు. US ఎలక్షన్స్ ఒకటి, తర్వాత FIs బిహేవియర్ కానీ చూసుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా F&O సెల్లింగ్ చూస్తున్నారు. తర్వాత మనకి రోల్ ఓవర్స్ కానీ కొంచెం చూసుకుంటే షార్ట్స్ వైపు ఇంతకుముందు లాంగ్స్ ఎక్కువ రోల్ ఓవర్స్ ఉండేవి. ఇప్పుడు కొంచెం లాంగ్స్ తగ్గి షార్ట్స్ వైపు ఉన్నాయి. కాబట్టి JSWలో మీరు ప్రాఫిట్ ఉన్నారు. ఇది టెక్నికల్ పరంగా అప్ ట్రెండ్ అయినా కూడా నా పర్సనల్గా ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లాస్ట్ ఒక 5-6 సిరీస్లో కానీ చూసుకుంటే ప్రతి డిప్లో బై చేసుకున్న వాళ్ళకి మనకి రిటర్న్ రావడం చూసాము. బట్ ఈసారి అట్లా ఉండకపోవచ్చు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో మనకి కనపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు JSW స్టీల్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకో స్టాక్ భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ ఇది కూడా కొంచెం రీసెంట్ డేస్లో చూసుకుంటే కొంత హై నుంచి కరెక్ట్ అయిందండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఓకే అండి. బట్ మీరు ఫ్యూచర్లో కూడా మీరు దీన్ని డిప్లో బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం హోల్డ్ చేయండి. ఆ ఫ్యూచర్లో మాత్రం ఇది 460 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 860 దగ్గర సపోర్ట్ ఉంది. 884 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది.
ఓకే, అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. చంద్రవర్మ అడుగుతున్నారు, మారుతిలో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒక 3 to 4 years టైం హోరైజన్కి. ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ పాయింట్ అయినా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 1.5 yearలో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3,100 నుంచి క్లోజ్ టు 5,900 దాకా వెళ్ళటం చూసాం. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఈస్ టు ఇన్వెస్ట్ అట్ 20-day మూవింగ్ యావరేజ్. సో కరెంట్లీ 5,900 ఉంది, 5,685 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ మనం 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, విచ్ ఇస్ 4,905. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ కరెక్షన్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఆ 1 lakh డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. సత్యనారాయణ రాజు అడుగుతున్నారు, దివీస్ ల్యాబ్స్ నెక్స్ట్ దివాళీ టార్గెట్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? దివి ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది కంటిన్యూగా లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఒక 30% దాకా పెరిగిందని, క్లోజర్గా 1,000 ఆ లెవెల్ నుంచి మంచి కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ దీపావళికి ఇంత ఈ లెవెల్ వెళ్తుందని చెప్పలేం, బట్ 1,600 ఆ లెవెల్స్ని స్లోగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. 1,620 ఆ లెవెల్ రావచ్చు, బట్ దానికి ముందు 1,220 1,240 దగ్గర బాగా సపోర్ట్ ఉందండి, లాంగ్ టర్మ్ సపోర్ట్, అక్కడికి కూడా రావచ్చు. బట్ ఓవరాల్గా 1,600 దాకా రావచ్చు అండి. ఓకే, మనం సునీల్ కుమార్ అడుగుతున్నారు, ట్రైడెంట్ 61 రూపీస్లో తీసుకున్నారు, కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? టాటా కంపెనీ అంటున్నారు కదా, కొద్దిగా వీక్నెస్ టాటా స్టాక్స్లో ఉంది, ఎలాంటి ఇది సజెస్ట్ చేస్తారు మీరు ట్రైడెంట్లో? ఐ థింక్ టాటాస్ పక్కన పెడితే ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్ మంచి ర్యాలీ రావడం చూసామండి. లాస్ట్ 3 monthsలోనే 46 నుంచి ఆల్మోస్ట్ 63 దాకా పెరగడం చూసాం. సో ఇలాంటప్పుడు కరెక్షన్స్ ఆర్ నార్మల్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ వరీ అవ్వాల్సిందే తెలియదు. కొద్దిగా హై ప్రైస్లో కొన్నప్పటికీ మేబీ స్టాక్ కొద్దిగా కరెక్ట్ అయ్యి 56 నుంచి 50 మధ్యలో వస్తే కనుక మీరు డెఫినెట్లీ యావరేజ్ కూడా చేయొచ్చు. 1.5-2 years వ్యూ ఉంటే ఇది అరౌండ్ 80 నుంచి 90 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఇది ట్రైడెంట్ యాక్చువల్గా ఇది టాటా కంపెనీ కాదండి, ఇది ట్రెంట్, TRENT, ట్రెంట్ అనేది టాటా కంపెనీ. తర్వాత ట్రైడెంట్ హోటల్స్ ఉన్నాయి, అది టాటా కంపెనీ అవుతుంది, కానీ ఇది ట్రైడెంట్ అయితే ఇది టాటాది కాదండి. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. గ్యాబ్రియల్ అండ్ GMDC ఈ 2 స్టాక్స్ 23% ఆఫ్ ప్రాఫిట్స్లో ఉన్నారు, 1 year పాటు హోల్డ్ చేయగలరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. గ్యాబ్రియల్ అండ్ GMDC ఇప్పుడు రెండు కూడా మీరు మంచి స్టాక్స్లోనే ఉన్నారండి. మరి ముఖ్యంగా ఆటో యాన్సిలరీలో గ్యాబ్రియల్లో చాలా స్ట్రాంగ్గా మనకి ఒక 2.5 year బ్యాక్ చూసుకుంటే దగ్గర 20 రూపీస్ ఉండేది, అక్కడ నుంచి నాన్ స్టాప్గా మనకి పెరుగుకుంటూ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్కి మీరు అంటున్నారు కాబట్టి అది కూడా ఒక 1.5 year 2 years అంటున్నారు కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. అయితే మధ్య మధ్యలో కరెక్షన్స్ అనేవి వస్తాయి. ఇంకోటి ఆటోమొబైల్ సెక్టర్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్ మనం చూస్తున్నాము సేల్స్ ఫిగర్స్. సో ఆ విధంగా ఆటోమొబైల్ సెక్టర్ స్ట్రాంగ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్ని కూడా బాగుండే అవకాశం ఉంది, మీరు హోల్డ్ చేయమంటాను. GMDC గురించి అడిగినట్టున్నారు. GMDC ఇది ఏంటంటే ఇది కూడా స్లో అండ్ స్టడీ స్టాక్ అండి. ఇది ఈవెన్ మార్కెట్స్లో కరెక్షన్స్ వచ్చినా కూడా ఇది పెద్ద పార్టిసిపేషన్ అనేది ఉండదు. దీన్ని కూడా మీరు 1.5 year కోసం అయితే హోల్డ్ చేయొచ్చు అండి. US నుంచి గోపి మరొక గోపి. హలో, లాంగ్ టర్మ్ కోసం ఏషియన్ పెయింట్స్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇప్పుడు తీసుకోమంటారా? పర్సిస్టెంట్ సిస్టమ్స్ అయితే కొద్దిగా వీక్గా కనిపిస్తున్నట్టుంది, హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అయింది. బట్ వాట్ యు సజెస్ట్? టెక్నాలజీ స్పేస్ ప్రాబ్లీ ఐ థింక్ అవాయిడ్ చేయొచ్చండి అట్లీస్ట్ 1 or 2 quarters. ఎందుకంటే ఆల్ టెక్నాలజీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్ అండ్ ప్రోడక్ట్ అన్ని అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో పర్సిస్టెంట్ అవాయిడ్ చేయండి. ఏషియన్ పెయింట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 1 or 2 years కోసం డెఫినెట్లీ యూ కెన్ బై. బట్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1170 నుంచి 1,080 100 రూపీస్ కరెక్ట్ అవటం చేసాం. మేబీ ఇంకొద్దిగా కరెక్ట్ అవుతే మార్కెట్ అరౌండ్ 10% ఇక్కడ నుంచి కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. 2 to 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయండి. నెక్స్ట్ 1 yearలో 25-30% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇప్పుడు టెక్నాలజీ అంటున్నారు, టెక్నాలజీ సంబంధించి న్యూస్ అవుట్ వస్తుంది. ఇన్ఫీ 52 వీక్లో టచ్ చేసింది, ఫస్ట్ టైం 1000 మార్క్ని బిలో 3 digitలోకి వచ్చేసింది 996 లెవెల్స్కి. ఆల్మోస్ట్ 1.5% 1% దాకా వీక్ అవడం చూస్తున్నాం. ఇన్ఫోసిస్ టెక్నికల్స్ ఇంకా ఎలా కనిపిస్తున్నాయి? డౌన్ సైడ్ ఏ మేరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? ఐ థింక్ రిజల్ట్స్ రోజు ప్రాబ్లీ స్టాప్ ప్రాసెస్ అన్ని ట్రిగర్ అయినాయండి. ఇన్ఫాక్ట్ మన సెల్ కాల్ ఇచ్చినట్టు గుర్తు నాకు. సో 10:45 దగ్గర ఇస్తే 10:76 కాల్ ట్రిగర్ అవటం చూసాం మనం. సో డెఫినెట్లీ నెక్స్ట్ సపోర్ట్ అనేది దానికి 14 monthలో ఏదైతుందో 935 దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ అప్ సైడ్ అరౌండ్ 70 రూపీస్ ఉంది, ఈవెన్ ఈ స్టేజ్లో డౌన్ సైడ్ 65 ఉంది. సో ప్రాబ్లీ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మేబీ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి 20-30 రూపీస్ అప్ సైడ్ వస్తే వాటిని ఎగ్జిట్ అవ్వచ్చు. షార్ట్ పొజిషన్స్ కూడా ఆల్మోస్ట్ 10:30 10:40 దగ్గర క్రియేట్ చేస్తే డౌన్ సైడ్ అరౌండ్ 100 రూపీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్వప్న అడుగుతున్నారు, విమ్టా ల్యాబ్స్ MOEL కరెంట్ లెవెల్లో
ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ హోరైజన్తో తీసుకుందాం అనుకుంటున్నారు వింటా ల్యాబ్స్ అండ్ మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్? ఇక్కడ ఎంఓఎల్ అనేది ఇది బాగా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బాగా అంటే కొన్ని ఏళ్ళుగా దీన్ని చూస్తుంటే ఒకే ఎంఓఎల్లో ఒకే రేంజ్లో ఉండేది. అయితే ఈ మధ్య కాలంలోనే కొంచెం ఇందులో మూవ్మెంట్ అనేది మనకి రావడం చూసాము. ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే ఓకేనండి, ఇది పెద్ద గొప్ప ఫండమెంటల్స్ ఉన్న అంటే ఆల్రెడీ మనకి పిఎస్సిది కాబట్టి ఇది ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన 250, 260 బ్రేక్అవుట్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందండి. అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. ఇది మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే ఇప్పుడున్న ట్రెండ్ని దృష్ట్యా మీరు బై చేయడానికి అనుకూలంగా ఉందండి. ప్రతి కరెక్షన్స్లోనూ మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఇంకోటి బెంగళూరు నుంచి శ్రీనివాస్ మరో కాలర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ గారు, ఇది కొంచెం ప్రాపర్టీ ట్రేడ్ దీంతోనండి మీరు షేర్స్ ఇది ఇస్తున్నారు కదా ఓన్లీ. అవునండి. దాంట్లో కొంచెం తెలుగులో రాస్తున్నారు సార్, కొంచెం ఐడెంటిఫై చేస్తానికి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవుతుంది. అది ఎన్న కొట్టపోయి ఎం కొట్టపోయి ఎన్న వస్తుంది. కొంచెం ఇంగ్లీష్ లో ఏమన్నా చేస్తాన ప్రయత్నం అవుతుందండి. అది అలాగే కొంచెం ఇంగ్లీష్ లో రాస్తానికి. ఓకే, అంటే మీరు ఫండమెంటల్ రిపోర్ట్స్ అడుగుతున్నారంటే లేకపోతే ఓవరాల్ గా మనం ఇచ్చే రెగ్యులర్ న్యూసా? అది రెగ్యులర్ న్యూస్ లో ఇది బజాజ్ ఇది మినాన్ బేరింగ్ అన్నారు, తెలుగులో రాశారండి. అది కొంచెం ఇంగ్లీష్ లో రాస్తే అది కొంచెం మాకు ఐడెంటిఫై చేస్తానికి ఇది అవుతుందండి. మేము ఎన్న కొట్టబోయి ఎన్న కొడుతుంటే స్టాక్ మాకు రిఫ్లెక్ట్ అవుతుందా? ఓకే, ఫైన్ అండి శ్రీనివాస్ గారు. తప్పకుండా మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఇంగ్లీష్లో కూడా స్టాక్స్ మనం మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి గమనిస్తే విఆర్ఎల్ లాజిస్టిక్స్ 5.5% డౌన్తో 292 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంకులో కూడా కొద్ది వీక్నెస్ మనం చూస్తున్నాము. 2% డౌన్తో 277 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. కాస్ట్రాల్ ఇండియా 2% డౌన్తో 447 దగ్గర. బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, అంబుజా సిమెంట్స్ అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి లాంటి కౌంటర్స్ అని కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 2% డౌన్తో ప్రస్తుతం ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఎలాంటి సెల్లింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఎవరాన్ ఎడ్యుకేషన్ ఇవాళ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. 20% డౌన్తో ఈ స్టాక్ 12 రూపీస్ దగ్గర. గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 18% డౌన్తో 69 రూపీస్ 65 పైస్ దగ్గర. నోయిడా టోల్ బ్రిడ్జ్ నిన్న కూడా 20% లోయర్ సెల్లింగ్ పడింది. అలహాబాద్ హైకోర్టు ఇక వాళ్ళు కలెక్ట్ చేస్తున్న టోల్ని ప్రస్తుతానికి ఆపేయాలని చెప్పిన నేపథ్యంలో నోయిడా టోల్ బ్రిడ్జ్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా ఇవాళ 13-14% డౌన్తో 15 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈపీసీ ఇండస్ట్రీస్ 9% డౌన్తో 163 రూపీస్ దగ్గర కొనసాగుతోంది. ఐనాక్స్ లీజర్ 7.5% డౌన్తో 244 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇనానీ మార్బుల్స్ లాంటి కౌంటర్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. మరొక కాలర్ హైదరాబాద్ నుంచి రవి ఉన్నారు. అడగండి రవి. సార్, ఇది అడ్వాన్స్ ఎంజిమ్ ఎంఎన్సి కంపెనీ సార్. ఇంకొకటి రాజరతన్ గ్లోబల్ వైర్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా? సెకండ్ స్టాక్ ఏదండి? రాజరతన్ గ్లోబల్ వైర్స్. రాజరతన్ గ్లోబల్ వైర్స్ ఇప్పుడు అడ్వాన్స్ రేంజ్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోలేదు సార్, అది ఎంఎన్సి కంపెనీ అయితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను సార్ నేను. అవునండి, అవును. అంటే ఎంఎన్సి కంపెనీ అని కాదండి, ఇది ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది ఓవరాల్గా ఇంటర్నేషనల్ పరంగా వీళ్ళకి ప్రెజెన్స్ ఉందండి. అంటే వీళ్ళు చేసే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళకి మంచి పేరుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇది ఈవెన్ ఎంఎన్సీ కాకపోయినా కూడా మంచి కంపెనీ అనేది డెఫినెట్గా అడ్వాన్స్ ఎంజైమ్ అనేది. కాబట్టి మీరు డెఫినెట్గా దీన్ని మీరు లాంగ్ రన్ కోసం బై చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఏంటంటే బాగా పెరిగిందండి. 1300-1400 నుంచి 2400 దాకా వెళ్ళింది. దానివల్ల ఏంటంటే దీంట్లో కొంచెము ఎక్స్పెన్సివ్ స్టాక్ కనపడుతుంది. అంటే వాల్యుయేషన్స్ పరంగా కొంచెం స్ట్రెచ్గా ఉంది. దానివల్ల కరెక్షన్ ఉందండి. కొంచెం డీప్ కరెక్షన్స్లో మీరు దీన్ని బై చేసుకోమని చెప్తారు. రాజరతన్ పరిస్థితి చూస్తే కనుక ఇది 1995 నుంచి లిస్టెడ్ అయిన స్టాక్ అండి, బీఎస్సీలో ట్రేడ్ అవుతుంది. సో 2010లో ఇది హయ్యర్ 280 దాకా వెళ్ళటం చూసాం. సో ఐ డోంట్ నో లాస్ట్ 2 monthsలోనే ఈ స్టాక్ మనకి ఇన్ఫాక్ట్ లాస్ట్ 4 monthsలో 251 నుంచి ఆల్మోస్ట్ మనకి 624 రూపీస్ దాకా పెరగటం చూసాం. అండ్ దట్ టు గుడ్ వాల్యూమ్స్. సో ఈ మంత్ ఆల్మోస్ట్ మనకి 9 lakhs వాల్యూమ్ అయింది. లాస్ట్ మంత్ చూస్తే కనుక 73,000-80,000 అయింది. బట్ ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే వెరీ లెస్ నోన్ నేమ్స్ అండ్ ఎక్కువ మంది పార్టిసిపేషన్ కూడా ఉండదు. సో దీని ఇండికేషన్ అదే అర్థమవుతుంది. మనం మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక మంత్లీ 10,000-12,000 అవుతాయి. సో ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్లో యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అన్లెస్ మీకు ఏదైనా న్యూస్ ఉండి ప్రాబ్లీ ఏదైనా రిజల్ట్స్ అవి బాగుండి ఐ థింక్ యూ షుడ్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఈవెన్ కొన్నిసార్లు రిజల్ట్స్ బాగున్నా కూడా స్టాక్ పెరగటం అనేది ఉండదు. సో నా ఉద్దేశంలో ఇన్ఫాక్ట్ ప్రాఫిట్ ఉంటే కనుక మీకు ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 624 ఉంది. సో 450 కింద క్లోజింగ్ బేసిస్లో ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీరు పొజిషన్ రన్ చేసుకోండి.
అండ్ అదేవిధంగా మార్కెట్ ఇంకా పెరిగి 1000 రూపీస్ అవుతే కనుక ట్రైలింగ్ స్టాప్లో మీరు వర్కౌట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, అన్షేడెడ్ జోన్లోకి వెళ్ళిపోయినాయి అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 25 year ఓల్డ్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఐ థింక్ ఉంచడమే బెటర్ విత్ స్టాప్ లాస్. అండ్ పెరుగుతున్న కొద్దీ మీ స్టాప్ లాస్ పెంచుకుంటా మీరు హోల్డ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వెంకట్ మరో కాలర్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. 5 to 10 years కోసం మల్టీ బ్యాగర్ అయ్యే విధంగా రెప్రో ఇండియా లిమిటెడ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుంది? ఇది టర్న్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాను. స్టేట్ లో ఉన్నారు కదా వాళ్ళు, అది బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. రెప్రో ఇండియా లిమిటెడ్. రెప్రో ఇండియా లిమిటెడ్. రెప్రో ఓకే. ఓకే, అది మీరు దీపావళి దీని గురించి మనం దీపావళి స్టాక్స్ ఇస్తున్నామండి. సండే రోజున 6 to 7 ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం ప్లాన్ చేయబోతున్నాం ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా. అక్కడ మన అనలిస్టులు అందరూ దీపావళికి సందర్భంగా రికమెండేషన్స్ ఇస్తారు. మల్టీబ్యాకర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా వాటిలో అధిక సాధ్యం ఉన్నాయి. ఎందుకంటే 8 to 9 years నుంచి ట్రెడిషన్ మనం కొనసాగిస్తున్నాం. మీరు సండే రోజున ప్రోగ్రామ్ వాచ్ చేయండి. మన అనలిస్టులు అందరూ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా రికమెండేషన్స్ ఇస్తారు. దాని నుంచి మీరు మల్టీబ్యాకర్స్ పిక్ చేసుకోవచ్చు. రెప్రో ఇండియా ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో ఉన్న కంపెనీ. ఇది అంటే టర్న్ అరౌండ్ స్టోరీ అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్క క్వార్టర్ ఒక్కొక్క విధంగా ఉందండి. స్టడీగా అనేది పర్ఫార్మెన్స్ లేదు. ఈవెన్ టాప్ లైన్ గ్రోత్ కూడా చూసుకుంటే లాస్ట్ జూన్కి కొంచెం తగ్గింది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే కూడా ప్లస్ నుంచి మైనస్కి వచ్చింది. కాబట్టి ఇదంతా మీకు మల్టీ బ్యాగర్ అవుతుందైతే నేను అనుకోను. దీనికన్నా మీరు కొంచెం క్వాలిటీ స్టాక్స్ని సెల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టాక్ అయితే స్టడీగా ఉందండి. చూడండి, ఈసారి క్వార్టర్ రిజల్ట్ బాగుంటే స్టాక్లో ఈ లెవెల్లో ఆగొచ్చు. మనకి దీనికన్నా మంచి స్టాక్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోమంటారు. ఒకవేళ కృష్ణ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. టోటలీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. 494 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ కింద ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో సో వీకెస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ మీకు ఉంటే కనుక మేబీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ బౌన్స్ అయితే కనుక కొద్దిగా రీబౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్. కౌంటర్ ట్రెండ్లో కనుక ఇన్ కేస్ మీరు తీసుకుంటే నిన్నటిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి 477. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 485 ఉంది. అంటే ఆల్మోస్ట్ మీరు 8 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక ఇది ఎనీవేర్ బిట్వీన్ 494 నుంచి 516 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇన్ఫోసిస్తో పాటు విప్రో కూడా ఇవాళ 52 వీక్ లో టచ్ అవ్వడం చూస్తున్నాం. ఒకసారి ఐటీ ప్యాక్ అంతా వీక్గా ట్రేడ్ అవుతుంది. మనం పదే చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్తూనే ఉన్నాం. ఐటీ ప్యాక్ నుంచి కాస్త దూరంగా ఉండండి. అనేక హెడ్విండ్స్ ఈ ఐటీ సెక్టార్ కనిపిస్తున్నాయి. మనకి నవంబర్-డిసెంబర్లో రాబోయే యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్తో పాటు అనేక ఫ్యాక్టర్స్ ఐటీకి నెగిటివ్గా చూపిస్తున్నాయి. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అంతవరకు ఐటీ ప్యాక్ దూరంగా ఉండాలని చెప్పి ఇప్పుడు 52 వీక్ లో టచ్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇంకా కాస్త మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక మెయిల్ నాగరాజ్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ టైంలో కరెంట్ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని జేఎస్డబ్ల్యూ స్టీల్? జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగానే ఉన్నాయండి. మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు డెఫినెట్గా దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అయితే కొంచెం ఈ లెవెల్లో అంటే 1720, 1740లో కొంచెం దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. మీరు కొంచెం డీప్ కరెక్షన్స్లో దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. అండ్ మరొక మెయిల్ ఉంది, మురళి అడుగుతున్నారు, ఎఫ్సిఎల్ అండ్ 1300 షేర్స్ 38 రూపీస్లో, నాగార్జున అగ్రికెమ్ 22 రూపీస్ 50 పైస్లో 2000 షేర్స్ తీసుకున్నా ఏం చేయొచ్చు? ప్రాబ్లీ రెండు కూడా హోల్డ్ చేయొచ్చు అండి. ఎఫ్సిఎల్ మీకు ఆల్మోస్ట్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది లాస్ట్ కొన్ని మంత్స్గా 1.5 మంత్గా 24 నుంచి 35 దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ దీని బ్రేక్అవుట్ అనేది అరౌండ్ 38 దాటింది అంటే కనుక ఇది ఆల్ టైమ్ హై 46 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎఫ్సిఎల్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. నాగార్జున అగ్రి ప్రాబ్లీ కొద్ది ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఏమైనా వచ్చి 26 నుంచి 30 మధ్యలో వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మూర్తి మరొకాలం. అరే మూర్తి, గుడ్ మార్నింగ్ సార్. అడగండి. ఫోర్స్ మోటార్స్ హై లెవెల్ తగ్గింది ఇంకా 1 to 2 years కొనుక్కోవచ్చా? ఇప్పుడు జిహెచ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎంటర్ అవ్వచ్చా 1 to 2 years కి? ఫోర్స్ మోటార్స్ ఏ లెవెల్లో కొనొచ్చా కొంచెం? ఫోర్స్ మోటార్స్ రీసెంట్గా చూసుకుంటే 28 నుంచి మనకి ర్యాలీ రావడం చూసామండి. కొన్ని రోజులు ఈవెన్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నా కూడా బట్ ఇది పార్టిసిపేషన్ లేదు. ఇప్పుడిప్పుడే మనకి ఇది ర్యాలీలో మనకి పార్టిసిపేషన్ అయింది. అయితే ప్రస్తుతం ఇది ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చండి.
400 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే కొంచెం 4200 ఈవెన్ 4000 దాకా రావచ్చు. మీరు అక్కడ వచ్చినప్పుడు మీరు దీన్ని మీరు లాంగ్ రన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. కరెంట్ లెవెల్స్లో మాత్రం ఇది స్టడీగానే ఉందండి. తర్వాత జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడిగారు. ఇది మీరు లాంగ్ రన్ కోసం డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ బై అని చెప్తాను. ఎవ్రీ డిప్లో కూడా మీకు దీన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు బై చేసుకోవచ్చు. 320 ఆ లెవెల్లో దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. మంచి రిజల్ట్ వస్తున్నాయి అనౌన్స్ చేస్తుంది. తర్వాత ఓవరాల్గా ఈ గ్రూప్లో అంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్లో వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది. ఇంకా లో పీఈతో కోట్ అవుతుంది. కాబట్టి జిఐసిని మీరు లాంగ్ రన్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. శ్రీధర్ అడుగుతున్నారు, యాడ్ ల్యాబ్స్ 1400 షేర్స్ 102 రూపీస్లో 1 మంత్ టైం హొరైజన్కి 1 మంత్ బ్యాక్ తీసుకున్నారు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ యాడ్ ల్యాబ్స్ అట్ 102? చూడండి, యాడ్ ల్యాబ్స్ అంటే మీరు ఎగ్జాక్ట్గా సేమ్ మీరు కొన్న రేట్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి యాడ్ ల్యాబ్స్. కాబట్టి ప్రస్తుతము ఇది దీనికి ఇంకా ఇప్పుడిప్పుడే ఇది కూడా మనకి అప్ మూవ్ అనేది చూసాం. అయితే రీసెంట్గా 120 నుంచి క్లోజర్గా కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది. అయితే 100 రూపీస్ దగ్గర ఆగగలిగితే ఈ స్టాక్లో మళ్ళీ ఇంకా అప్ ట్రెండ్ కొనసాగి 120 దాకా వెళ్ళొచ్చు అండి. ఒకవేళ 100 కానీ బ్రేక్ అయిందంటే కొంచెం షార్ట్ టర్మ్ వీక్ అవ్వచ్చు. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వీక్తో మాత్రం దీనికి ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయొచ్చు. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, కేర్ ఇండియా 300 షేర్స్ 232లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? కేర్ ఇండియా ఎలా ఉండొచ్చు? 230 అండి, 232 రూపీస్లో తీసుకున్నారు. కేయిన్ ఇండియా చాలా మీరు హైలో తీసుకున్నారండి. మనకి ఈరోజు నాకు తెలిసి ఈరోజు రిజల్ట్ ఉన్నాయి కేయిన్ ఇండియాలో. అది మనం రిపీట్గా చెప్తున్నాము. కేయిన్ ఇండియాలో కొంచెం జాగ్రత్తగా మనం ఇంకా స్టాక్ కూడా చూసుకుంటే ఎక్కడో మనకి లో లెవెల్స్ నుంచి పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఈవెన్ రిజల్ట్ బాగున్నా కూడా ఒక కేయిన్ ఇండియాలో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మీరు బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మణిదీప్ అడుగుతున్నారు, చాలా స్టాక్స్ పంపించారండి, పెద్ద పోర్ట్ఫోలియో పంపించారు, మనం అన్నీ తీసుకోలేము, ఒక 2 to 3 స్టాక్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్కమ్ 4775లో బై చేశారు. అండ్ గ్రాన్యూల్స్ ఇండియా 147లో బై చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ 254. ఎలా గైడెన్స్ ఇస్తారు? ఐ థింక్ ఐసిఐసిఐ కెన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ స్టాక్ మనకి కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ ఆర్కామ్ యూ షుడ్ ఎగ్జిట్ ఇమీడియట్లీ, స్వల్ప నష్టాలు ఉన్నా కూడా. అండ్ గ్రాన్యూల్స్ కూడా మీరు కొద్ది హై ప్రైస్లో తీసుకున్నారు, 143 అన్నారు, కరెంట్లీ అరౌండ్ 120-121 ఉంది. గ్రాన్యూల్స్ డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 105 నుంచి 107 మధ్యలో ప్రీవియస్ స్వింగ్ లోస్ వస్తే కనుక అక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు. గ్రాన్యూల్స్ అట్లీస్ట్ మీకు 2 years వ్యూ ఉండాలి. ఐ థింక్ ఆర్కామ్ యూ షుడ్ కమ్అట్ ఇమీడియట్లీ. అండ్ రాధాకృష్ణ అడుగుతున్నారు, జేకే టైర్స్ 101 రూపీస్లో 600 షేర్స్ ఉన్నాయి, 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారు. టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఇంకొక 1 year పాటు హోల్డ్ చేయగలరు జేకే టైర్స్? 1 year కోసం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అంటారు, స్టాప్ లాస్ అనకూడదండి. అంటే స్టాప్ లాస్ మంచి కంపెనీలో ఉంటే మాత్రం మీరు లాంగ్ రన్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా చూస్తే క్లోజర్గా 160 అక్కడికి వచ్చి కరెక్షన్ అనేది రావడం చూసాము. ఇది షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం రబ్బర్ ప్రైజెస్ మళ్ళీ అక్కడ ఉన్న వోల్టాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్స్ కూడా మనకి కొంచెం వోల్టాలిటీగా ఉన్నాయండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే జేకే టైర్స్ మంచి కంపెనీనే. ఇది కూడా ఓవరాల్గా టైర్ కంపెనీస్లో ఇది కూడా వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే మాత్రం 145, 146 దాటితేనే దీంట్లో మేజర్ అప్ ట్రెండ్ వచ్చి 180 దాకా రావచ్చు. ఒకవేళ ఆ లెవెల్ కనుక దాటలేని పరిస్థితుల్లో ఇది కొంచెం కన్సాలేషన్లో ఉండే అవకాశం ఉందండి. అండ్ రామ్ అడుగుతున్నారు, వియాటెక్ వెబ్యాగ్ 1.5 year నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఒక 1 year వ్యూ ఎలా ఉంటుంది ఈ స్టాక్ మీద? టోటల్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. లాస్ట్ 2-3 yearsగా కనుక చూస్తే కనుక మనకి 2015లో 972 వెళ్ళిన స్టాక్ ఆల్మోస్ట్ మనకు ఒక స్టేజ్లో 480 దాకా రావడం చూసాం. సో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి 680 అప్ వెళ్ళినా కూడా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ గ్రేట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి పెద్ద ఫైర్ వర్క్స్ అయితే ఉండవు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 502 ఉంది, 570, 580 మధ్యలో యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. అదేవిధంగా మనకి మార్చ్లో ఏదైతే ఉందో 408 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, విజయలక్ష్మి అడుగుతున్నారు, కాకతీయ సిమెంట్స్ 375 రూపీస్లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ ఒకసారి మెన్షన్ చేయండి. కాకతీయ సిమెంట్స్ ఇట్స్ క్లియర్ హోల్డ్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ 8 to 9 monthsలో ఇది 115 నుంచి అరౌండ్ 599, 600 దాకా పెరగడం చేసాం. మీరు మంచి ప్రైస్లోనే కొన్నారు 375 అనేది. ఐ థింక్ ఆ బార్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 291 నుంచి 599 మనం ఈ మేలోనే పెరగడం చేసాం 1 monthలోనే. సో మీ స్టాప్ లాస్ షుడ్ బి క్లోజింగ్ బిలో 299. ఓకే, ప్రసాద్ అడుగుతున్నారు, రేణుకా షుగర్స్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? రేణుక ఇప్పుడు మీకు
వద్దని చెప్తానండి. షుగర్ స్టాక్స్లోనే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వేరే స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. ఇప్పుడే మనకి నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసిన దాల్మియా భారత్ షుగర్ అండి, చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనేది మనం చూసాము. కాబట్టి దాల్మియా భారత్లో మీరు లాంగ్ రన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. రేణికా అంటే 14 రూపాయలు ఉంది కదా అని మీరు ఇక్కడ నుంచి బాగా పెడుతుంది అనుకోకని, బాగా ఉన్న వాటిలో బాగా డెట్ ఉన్న కంపెనీ, తర్వాత చాలా పెద్ద ఈక్విటీ అండి. పెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు స్టాక్ మనకి సుజలాను, రేణుక ఇటువంటివన్నీ అది పెద్దగా పెరగవండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాల్మియా భారత్ షుగర్ కంపెనీ అని ఉంటుంది, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చు. కృష్ణా జిల్లా నుంచి రమ మరో కాలర్. అదే రమ గారు. హలో కృష్ణ గారు, రమ గారు వినిపిస్తుంది. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. యాక్సిస్ బ్యాంకు 555 తీసుకున్నానండి. ఓకే. దాంతో పాటు తీసుకున్న ఈ దివాన్ హౌసింగ్, గ్రూప్ ఫైనాన్స్, జిఎస్టీ ఏమో బాగున్నాయి. ఇది ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే దేంట్లో కన్నా షిఫ్ట్ అవ్వమంటారా యాక్సిస్ బ్యాంక్ ని? ఓకే, యాక్సిస్ బ్యాంక్ యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ వద్దు అండి, మేబీ షిఫ్టింగ్ కోసం కొద్దిగా మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి ఆల్ టైమ్ హై అయితే ఉందో 654 నుంచి ఆల్మోస్ట్ 480 దాకా పడుతుంది చూసాం. కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ కొద్ది పుల్ బ్యాక్ వస్తే కనుక 3 days కింద గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో ప్రాబ్లీ అది ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తే కనుక మనకి గ్యాప్ అనేది డెఫినెట్లీ ఫిల్ చేస్తుంది. సో 529 దగ్గర మనకి గ్యాప్ ఫార్మేషన్ అనేది ఉంది. అండ్ అక్కడే మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. మేబీ మార్కెట్ ర్యాలీ వచ్చి ఒక 30-40 రూపీస్ పడితే కనుక అక్కడ మీరు డెఫినెట్లీ యాక్సిస్ బ్యాంక్ నుంచి కన్జ్యూమర్ ఫైనాన్స్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కానీ డెఫినెట్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రేమ్ కుమార్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి. తిరుమలై కెమికల్స్ ఆల్మోస్ట్ 745 రూపీస్ ఆ ప్రైస్లో ఉంది. టార్గెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? 6 to 12 months కి ప్రజెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా తిరుమలై కెమికల్స్? ఐ డోంట్ థింక్ ప్రజెంట్ ప్రైస్లో మీరు కొనాలని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 135 నుంచి వితౌట్ ఎనీ మేజర్ కరెక్షన్ మేబీ లాస్ట్ 6 monthsలోనే ఇది 750 దాకా పెరగడం చూసాం. సో డెఫినెట్లీ ఇది అన్చార్టెడ్ జోన్లో ఉంది. ఐ థింక్ కెమికల్, స్పెషాలిటీ కెమికల్ ఇవన్నీ స్టాక్స్ అవుట్ పర్ఫార్మెన్స్ చాలా చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ డీపర్ కరెక్షన్స్ అండి. ఎందుకంటే 100 రూపీస్ నుంచి 700 రూపీస్ పెరిగిన స్టాక్ జనరలీ కొద్దిగా డీప్గా కరెక్ట్ అవుతుంది మార్కెట్ బాగాలేనప్పుడు. సో నా ఉద్దేశంలో మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే కనుక మేబీ 630 నుంచి 550 మధ్యలో 2 price pointsలో మీరు ఎంటర్ అవ్వచ్చు. అన్చార్టెడ్ జోన్లో ఉంది కానీ అప్ సైడ్ ఎక్కడ అనేది కొద్దిగా చెప్పడం కష్టం. మేబీ సైకలాజికల్ లెవెల్ 1000 రూపీస్ దాకా 1 year నుంచి 1.5 year వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. నాగరాజు అడుగుతున్నారు శేషు గారిని. సోమ్ డిస్టిలరీస్ అండ్ యూనికెమ్ ల్యాబ్స్ 8 ప్రైస్లో ఎగ్జిట్ అవ్వచ్చు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యూనికెమ్ ల్యాబ్స్ అంటే మీరు లోయర్ లెవెల్లో తీసుకున్నారో తెలియదండి. యూనికెమ్ ల్యాబ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ కౌంటర్ అంటే ఉన్న ఫార్మా కంపెనీస్లో చిన్న సైజు అంటే మరీ చిన్నదని కూడా కాదు, మరి పెద్దది కాదని మిడ్ సైజ్ ఫార్మా కంపెనీ. మంచి బ్రాండ్ వాల్యూ కూడా వీళ్ళకి ఉంది. కాబట్టి మీరు లాంగ్ రన్ కోసం మీరు డెఫినెట్గా దీన్ని హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం అయితే మాత్రం ఇది 280 దగ్గర సపోర్ట్ ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలి అంటే మాత్రం ఇది అరౌండ్ 320-340 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు లాంగ్ రన్ కోసం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం వీక్గానే ఉండొచ్చేమో కానీ లాంగ్ రన్లో స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎస్వైఎం డిస్టిలరీస్ గురించి అడిగారండి. ఇది మనకి 160 దగ్గర బాగా సపోర్ట్ ఉంది. ఇది కూడా ఫండమెంటల్స్ అంతా వీక్ ఫండమెంటల్స్ అయిన కౌంటర్ కాదండి, మంచి కంపెనీ అనేది. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి ఇది కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మనకి ఫ్యూ డేస్ బ్యాక్ కరెక్ట్గా 160 దగ్గరికి వచ్చి మళ్ళీ 180 దాకా రావడం చూసాము. కాబట్టి రానున్న రోజుల్లో బిట్వీన్ 160 and 180 లెవెల్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 160 కానీ బిలో వస్తే కొంచెం వీక్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా లాంగ్ రన్లో కూడా ఇది కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. మీరు ఎవరి కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. మనం ఒక 1 or 2 calls తీసుకొని మనం మెయిల్స్లోకి వెళ్దాం, ఎందుకంటే చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. దేవి తెనాలి నుంచి అడుగుతున్నారు. అడగండి దేవి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. టూ క్వశ్చన్స్ సార్. రాజేంద్ర గారు అడగండి సార్. ఒకటి ఏంటంటే నేహర్ పాలి ఫిల్మ్స్ ఈ రేట్లో తీసుకోవచ్చు సార్. తర్వాత కేజీ డెనిమ్ ఆ 2 షేర్స్ ఈ రేట్లో తీసుకోవచ్చు అనేది ఒకటి సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు మన ప్రోగ్రాము మామూలుగా యూట్యూబ్ లో చూడాలి అంటే టీవీలో వచ్చినంత వరకే వస్తుంది సార్. ఆ తర్వాత ప్రోగ్రాము రావటం లేదు. అది ఎలాగా మేము చూడాలనేది తెలియట్లేదు. ఎన్నిసార్లు క్లిక్ చేసినా టీవీలో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ వరకే వస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ అయిన ప్రోగ్రాము మళ్ళీ రీగా చూడాలి అంటే రావటం లేదు సార్. ఇప్పుడు మీరు ఎలా చూస్తారండి ప్రోగ్రాము? ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ లోది డైరెక్ట్ గా చూస్తున్నాం లైవ్ లో. అయిపోయిన తర్వాత విడిగా చూడాలి అని అన్నప్పుడు అయిపోయిన తర్వాత విడిగా ఉండదండి అది. ఎందుకంటే ఒక 2 hours మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ 2 hours లోపు చూస్తేనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అప్లోడ్ చేయట్లేదు. ఒక 1 hour
టైం డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఒక బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఈ 1 hour ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం ఫీజిబిలిటీ ఉంది అప్లోడ్ చేసేందుకని చెప్పి. నానో పాలీ అండ్ కేజీడీని నేహర్ పాలీ ప్రాబ్లీ మీ దగ్గర స్టాక్ ఉంటే మటుకు ఉంచండి, డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం హైస్ అయితే బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 2008లో ఇది ఆల్మోస్ట్ 52 హై రావటం చూసాం. అదేవిధంగా 2010లో 56 హై రావటం చూసాం. సో 2 బ్రేక్అవుట్స్ వచ్చినాయి కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. బట్ ఇలాంటి స్టాక్స్లో అయితే డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలండి ఇన్ కేసు ఉంటే కనుక. ఇన్ కేస్ యూ వాంట్ టు బై మేబీ కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. మేబీ 58 నుంచి 54 మధ్యలో మీరు తీసుకోండి. బట్ ఈ స్టాక్కి నేనైతే స్టాప్ లాస్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తాను, విచ్ ఈస్ క్లోజ్ బిలో 3 monthలో, అంటే 45 కింద మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టాక్లో. అండ్ జనరల్లీ ఇలాంటి స్టాక్స్ బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు అప్ మూవ్ వస్తే కనుక మేబీ 50% ఫ్రమ్ ద ప్రీవియస్ హై పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 55 నుంచి 25 రూపీస్, అంటే అరౌండ్ 80 రూపీస్ నుంచి 90 రూపీస్ మధ్యలో మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో స్టాక్ అడిగారు, ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ ఇన్ BSE విచ్ ఇస్ కేజీ డెనిమ్. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ మనకి ఆల్ టైమ్ హైస్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయో బ్రేక్అవుట్ రావటం చేసాం. సో 2004లో ఇది ఆల్మోస్ట్ 65 రూపీస్ హై ఫామ్ అవటం చేసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 90-92 ఉంది. ఈ స్టాక్ కూడా మీరు హోల్డ్ చేయండి. బట్ దీనిలో కూడా నేను స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను 75 రూపీస్ దగ్గర. అండ్ 120 నుంచి 140 మధ్యలో వస్తే కనుక ఈ స్టాక్లో మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మరొక కాలర్ ఉన్నారా? హలో, ఓకే, హలో, అడగండి దేవి గారు. మా దగ్గర టాటా పవర్ ఉన్నాయండి 75లో. ఓకే, ఇప్పుడు మరి అది ఎగ్జిట్ అవ్వమంటారా, ఉంచుకున్నా పర్వాలేదా? అదొకటండి. జిందాల్ స్టీల్ 78లో ఉన్నాయి, 88లో ఉన్నాయి. జిందాల్ స్టీల్ 2-3 months అయినా వెయిట్ చేస్తామండి. పెరుగుతుందా లేదా? టాటా పవర్ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, ఉండమంటారా? టాటా పవర్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తెలియదండి, బట్ మీరు రీసెంట్గా లోస్లో మీరు కొన్నట్టున్నారు. బట్ ఓవరాల్గా టాటా గ్రూప్కి చెందిన స్టాక్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీకు తెలిసిన విషయం, అందరికి తెలిసిన విషయమే. మనకి బాగా కరెక్ట్ అయినా కూడా టాటా పవర్ ఒకటి మాత్రం చాలా స్ట్రెంత్ అనేది కనపరుస్తుందండి. మీరు ఇది లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే దీంట్లో పెద్దగా మేజర్ డౌన్ ట్రెండ్ ఉండదు, అట్ ద సేమ్ టైం మేజర్ అప్ ట్రెండ్ కూడా ఉండదండి. స్లో అండ్ స్టడీగా ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఒక తక్కువ అంటే డీసెంట్ ప్రాఫిట్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. జిందాల్ స్టీల్ అండ్ పవర్ మాత్రం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది అరౌండ్ 82-84 దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ అనేది దీంట్లో రావడం చూస్తున్నాము. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం జిందాల్ స్టీల్ అండ్ పవర్ని మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మీరు లోయర్ లెవెల్లో కొనుంటే సరే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఓకే, మనం కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. విశాఖపట్నం నుంచి రామారావు అడుగుతున్నారు, ఎంఆర్ఎఫ్ షేర్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు అని చెప్పి. ఎంఆర్ఎఫ్ నిన్నే రిజల్ట్స్ రావడం జరిగింది, కొద్దిగా మార్జిన్స్ తగ్గాయి అండ్ ప్రాఫిట్స్ తగ్గడము, దానికి తోడు మెయిన్గా రెవెన్యూ కూడా తగ్గింది. నిన్న కొద్దిగా వీక్గా రియాక్ట్ అయింది నెగిటివ్గా ఎంఆర్ఎఫ్, బట్ ఇవాళ కాస్త పాజిటివ్గా ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్తో 47,117 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎలాంటి ఇది సజెస్ట్ చేస్తారు ఎంఆర్ఎఫ్? నిన్నటి రిజల్ట్ తర్వాత కొంచెం నిన్నటి రోజు కొంచెం ఈ స్టాక్లో కరెక్షన్ చూసామండి. అయితే మళ్ళీ ఈ రోజు ఈ స్టాక్లో కొంచెం ఎంఆర్ఎఫ్లో కొంచెం బయింగ్ అనేది రావడం చూస్తున్నాం. బట్ రీసెంట్గా చూసుకుంటే ఎంఆర్ఎఫ్ అంటే మనకి రబ్బర్ ప్రైసెస్ బాగా తగ్గున్నా కూడా రిజల్ట్ పరంగా పెద్ద గొప్ప రిజల్ట్ అయితే కాదండి. బట్ ఫండమెంటల్లీ మంచి కౌంటర్ కాబట్టి మీరు లాంగ్ రన్ కోసం డెఫినెట్గా ఎవరీ కరెక్షన్స్లో మీరు బై చేయండి. ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోమని చెప్తాను. వీరాంజనేయులు అడుగుతున్నారు, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 95 రూపీస్లో తీసుకున్నారు 3 months బ్యాక్, 1 year పాటు హోల్డ్ చేయగలరు. చాలా నెగిటివ్ రిజల్ట్ అండి, 20% లోయర్ సీలింగ్ ఇవాళ పడ్డం చూస్తున్నాం. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్లో ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ ఒకసారిగా నెగిటివ్లోకి జారుకుంది. 5% ఆఫ్ ప్రాఫిట్స్ నుంచి 27 crores ఆఫ్ లాస్. లాస్ట్ క్వార్టర్ కూడా సేమ్ రిజల్ట్ చూపించాడండి. అందుకే ప్రాబ్లీ ఆ స్టాక్ మనకి 114 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా 68 రూపీస్ దాకా కిందకి రావడం చూసాం. సో ఈ రోజు లో కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇట్లాంటి స్టాక్స్ 2 quarters బ్యాడ్ ఉన్నప్పుడు నెక్స్ట్ 2 quarters కొద్దిగా బాగానే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో 120 రూపీస్ నుంచి 70 రూపీస్ పడతాం అనేది ఈ న్యూస్ ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోతాయి జనరల్ ఇలాంటి న్యూస్లన్నీ. సో లాస్ట్ ప్రీవియస్ స్వింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇదే. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇంకొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 48 నుంచి 52 మధ్యలో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 years వ్యూ ఉంటే కనుక నా ఉద్దేశంలో 50-55 మధ్యలో మీరు మళ్ళీ యావరేజ్ చేయొచ్చు. మేబీ 2 yearsలో ఈ స్టాక్ మళ్ళీ 110 నుంచి 125 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, మారుతి ప్రసాద్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి ఇంట్రాడే గురించి బై చేసుకోవచ్చా? ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి
ఇది చూసుకుంటే అండి ఈరోజు ఆల్మోస్ట్ డేస్ లో 67.55 ఉందండి, 68.35 దగ్గర ఉంది ప్రస్తుతం. ఇది పెద్దగా మూవ్మెంట్ అయితే కనపట్లేదండి, అటు పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా పెద్దగా మూవ్మెంట్ అయితే కనపట్టలేదు, పెద్ద ఫ్లాట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనికన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమంటానండి. ఓకే, ప్రస్తుతానికి మనం ఒకసారి ఎలాంటి ట్రెండ్ మార్కెట్స్లో ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం తెలుసుకుని 1 or 2 మెయిల్స్ తీసుకుని మనం వైండప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మార్కెట్స్ పరంగా చూసుకుంటే 50 పాయింట్స్ డౌన్తో ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆర్ ఫ్యూచర్ సెగ్మెంట్లో ఒకసారి ఫ్యూచర్స్ మనకు టెక్ మహీంద్రా వాళ్ళ అట్రాక్టివ్ కనిపిస్తుంది. టెక్ మహీంద్రా, BEL, జిఎంఆర్ ఇన్ఫ్రా, గ్లెన్మార్క్, టాటా ఎలక్సీ, టాటా మోటార్స్ DBR అండ్ టాటా మోటార్స్ ఈ కౌంటర్స్ కొద్దిగా టాప్ గెయినర్స్గా మనకు కనిపిస్తున్నాయి. టెక్ మహీంద్రా 5.5-6% గెయిన్స్తో ప్రస్తుతం కొనసాగుతుంది. BEL, జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దట్ ఆర్బిట్రేషన్ న్యూస్ విన్ అవ్వడం వల్ల. అండ్ లూజర్స్ జాబితాలేమో క్యాస్ట్రాల్ ఇండియా, బజాజ్ ఫినాన్స్, ICICI బ్యాంక్, అదానీ పవర్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బాష్ ఈ కౌంటర్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. టాప్ లూజర్స్గా ఫ్యూచర్స్లో ఇవి కనిపిస్తున్నాయి. అండ్ యాక్టివ్ కాల్స్ విషయానికి వచ్చినట్టయితే జిఎంఆర్ ఇన్ఫ్రా 15 రూపీస్ కాల్ ఆప్షన్, జిఎంఆర్ ఇన్ఫ్రా 17 రూపీస్ 50 పైస్ కాల్ ఆప్షన్ కాస్త వాళ్ళు అట్రాక్టివ్గా అండ్ యాక్టివ్ కాల్స్ జాబితాలో ఉన్నాయి. ప్రీమియం కూడా ఆల్మోస్ట్ ఒక 200% ఆఫ్ జంప్ జిఎంఆర్ ఇన్ఫ్రా 17 రూపీస్ 50 పైస్ కాల్ ఆప్షన్లో ఇవాళ మనకు కనిపించింది. జేపీ అసోసియేట్స్ 15 రూపీస్ కాల్ ఆప్షన్ అండ్ నిఫ్టీ 8,700, 8,800 కాల్ ఆప్షన్స్ ఇవాళ యాక్టివ్ కాల్స్ జాబితాలో కనిపిస్తున్నాయి. పుట్స్ విషయానికి వచ్చినట్టయితే 8,300, 8,500, 8,600 నిఫ్టీ పుట్ ఆప్షన్స్ ఇవాళ అట్రాక్టివ్గా కనిపిస్తూ యాక్టివ్ పుట్స్ జాబితాలో కనిపిస్తున్నాయి. బట్ జిఎంఆర్ ఇన్ఫ్రా 12 రూపీస్ 50 పైస్ పుట్ ఆప్షన్ మాత్రం యాక్టివ్ కనిపించినప్పటికీ ప్రీమియంలో మాత్రం 40% ఎరోజన్ రావడం మనం గమనించవచ్చు. అండ్ యాక్టివ్ గెయినర్స్ జాబితా ఇప్పటివరకు ఎలాంటి బయింగ్ యాక్టివిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశ్రీ కెమికల్స్ 17 రూపీస్లో, సినీలైన్ ఇండియా ఆల్మోస్ట్ 16% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఏ గ్రూప్ స్టాక్స్ ఒకసారి మనం చూస్తే ఏ గ్రూప్ స్టాక్స్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ 8% గెయిన్స్తో 2,505 దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్ మహీంద్రా 5.5% గెయిన్స్తో 436 దగ్గర ట్రేడ్ అవుతుంది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ 5% గెయిన్తో 682 దగ్గర, టాటా ఎలక్సీ, ఇమామి, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి కౌంటర్స్ గెయినర్స్ జాబితాలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టు నోయిడా టోల్ బ్రిడ్జ్ లాంటి కౌంటర్స్ ఒకటి, విఆర్ఎల్ లాజిస్టిక్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్, అదానీ పవర్, సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ లాంటి కౌంటర్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం గమనిస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి సెల్లింగ్ యాక్టివిటీ కూడా తెలుసుకుందో చూద్దాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి డీనోరా, బన్స్వారా సింటెక్స్ అండ్ EPC ఇండస్ట్రీస్, ఐనాక్స్ లీజర్, నోయిడా టోల్ బ్రిడ్జ్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం. ఎనీ ట్రేడింగ్ బెట్స్ అయినా సజెస్ట్ చేస్తారు ఇవాళకి వీకెండ్? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అండి, ఎందుకంటే మార్కెట్ నిన్నటి హై దాటితేనే మేబీ మళ్ళీ కొద్దిగా బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ 8624 అండ్ అది కూడా మనకి 8660 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, అది ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ నిన్నటి లో అయితే కట్ అయ్యేటట్టు కనిపించలేదు మార్కెట్లో. మేబీ మార్కెట్ కొద్దిగా కరెక్షన్ వచ్చి ఇవాళ లో దగ్గరకు వస్తే విచ్ ఈజ్ 8581 అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఒక 30 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా నిన్నటి హై కట్ అవుతే కనుక ఎనీవేర్ బిట్వీన్ 8660 and 8710 విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 50-day మూవింగ్ యావరేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టేజ్లో బై ఆన్ డిప్స్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ బిలో 8650. ఇవిలో ఉంది మార్కెట్ మళ్ళీ ఒక కరెక్షన్ తర్వాత కన్సల్టేషన్కి వచ్చిందండి. అయితే నిఫ్టీకి 8640 అనేది షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే కొంత మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి మార్కెట్స్ ఫ్లాట్గా మనకి లో నుంచి రికవరీ చూసాము. ఒకవేళ నెక్స్ట్ ఒక 1 hour 1.5 hourలో కానీ నిఫ్టీ 86 పైన సస్టైన్ కాగలిగితే డెఫినెట్గా బయింగ్ వెళ్ళమంటాను. ఒకవేళ 86 కానీ కట్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో కొంత మార్కెట్లో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం ICICI బ్యాంక్ లాంటి స్టాక్ కొంత వీక్గా ఉంది, దీన్ని ఇంటర్డే కోసం సెల్ చేయమంటాను. బట్ మిగతా అదర్ స్టాక్స్లో మాత్రం కొంచెం సెలెక్టెడ్ కౌంటర్స్లో బయింగ్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది రేంజ్ బౌండ్లో కొంచెం మళ్ళీ మిడ్ క్యాప్ యాక్షన్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఓకే, ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మార్కెట్స్లో ట్రెండ్ మనకి కాస్త ఫ్లాట్గా కనిపిస్తుంది. ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇంకా తీసుకోవచ్చు ఈరోజు అన్న అంశాలు 11 o'clock మనకు మార్కెట్స్ అట్ 11లో
కలుసుకుని అక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టే విత్ us.